అంటే రైట్ టైంలో మీ దగ్గరకు వస్తే క్యూర్ చేయగలిగే పరిస్థితులు ఉంటాయి. మరి డాక్టర్ గారు, ఈ చిన్న పేగు క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, ఈ మధ్యకాలంలో క్యాన్సర్స్ పెరిగిపోయాయి, ఎందువల్ల పెరిగాయి అంటారు? సో క్యాన్సర్స్ కూడా ఎందువల్ల అంటే చాలా వాటికి ఈ పేగు క్యాన్సర్స్కి ఏంటంటే కారణాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మళ్ళీ అవి ఏంటంటే జెనెటిక్ అని, ఫెమిలియల్ అంటాము, జెనెటిక్ అంటాం. సో వాటి రిలేటెడ్ కారణాలే ఎక్కువగా ఉంటాయి. బట్ వేరే అదర్ కారణాలు అంటే వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తాయి అన్నమాట. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఏదన్నా అల్సర్స్, లాంగ్ స్టాండింగ్గా అల్సర్స్ ఉన్నా కానీ, ఇవన్నీ ఇంకా ఎడిషన్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ జెనెటిక్గా మీకు క్యాన్సర్ వచ్చే తత్వం ఉంటే ఈ ఫ్యాక్టర్స్, కొంతమందికి ఆల్కహాల్, కొంతమంది స్మోకింగ్, సో ఇట్లా రకరకాల కారణాలు వల్ల అవన్నీ ఎక్స్ట్రా రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి, రాదర్ దెన్ మన డైలీ హ్యాబిట్స్, అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్. మీకు ఒరిజినల్గా జెనెటికల్గా అది ఉండాలి. ఈ ఆల్కహాల్, స్మోకింగ్, ఫుడ్ ఇవన్నీ ఎడిషనల్ అనమాట. సో దానివల్ల ఇంకా క్యాన్సర్ సమస్యలు అనేది పెరుగుతాయి, రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి అవయవం నుంచి ఏదో ఒక క్యాన్సర్ అనే మాట వింటున్నాము. అంటే ఇది టోటల్గా మన లైఫ్ స్టైల్ వల్లగే ఇన్ని క్యాన్సర్స్ బయటపడుతున్నాయా? ఇది వరకు ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకు ఇంత ఇంక్రీజ్ చేస్తున్నాం? సో ఒకటి అండి, ఫుడ్ క్వాలిటీ. సో అందులో వచ్చేసేసి ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ మనము డే టు డే చూస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కన్జప్షన్ వల్ల ఒబిసిటీ వస్తుంది, షుగర్స్ వస్తున్నాయి, క్యాన్సర్ రిస్క్ కూడా కొన్నిసార్లు పెరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఈ జీన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే క్రమక్రమంగా మ్యూటేషన్స్ అంటాము. సో ఈ మ్యూటేషన్స్ అయ్యి జీన్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లోపల డిఎన్ఏ కానీ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ వచ్చే తత్వం ఇంకా పెరుగుతూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ అంటే ఈ పేగు రిలేటెడ్ కానీ, స్టమక్ రిలేటెడ్ క్యాన్సర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ లింక్డ్ టు ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఓన్లీ. చాలా వరకు ఈ ఫుడ్తో కానీ, హ్యాబిట్స్తో కానీ లింక్ అయి ఉంటుంది అనమాట. అట్లా డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా వింటున్నటువంటి సమస్య ఏంటంటే కల్తీ ఫుడ్. పన్నీర్ తినాలనుకుంటారు, ఇంకా వెజిటేరియన్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకైతే ప్రోటీన్ అందులోనే ఉంటుందని బాగా తింటూ ఉండే పరిస్థితి. పన్నీర్ లాంటి వాటిలో ఇవి కల్తీ ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి పోవాలి డాక్టర్? అసలు ఇది కల్తీ అని ఎలా తెలుస్తుంది? ఏం చేయాలి? సో ఇప్పుడు నేను వింటున్న మెయిన్ థింగ్ ఏంటంటే, డాక్టర్ గారు మేము డైటింగ్ చేయాలనుకుంటున్నాం, సో ఏం తినాలి, ఆర్ మేము ఫాస్టింగ్ చేస్తున్నాం, ఏంటి అది హెల్దీ, ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువగా వింటున్నాను అనమాట. సో హెల్దీ అనేది యూజువల్గా మన చేతిలోనే ఉంటుంది. అంటే మనం ఎక్కడి నుంచి అవి తీసుకొచ్చి మనం వండుకొని తింటున్నాం అనేదే ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు చాలామందికి, ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను సార్, నాకు వేరే ఆప్షన్ లేదు, నేను అక్కడ ఉన్న ఫుడ్డే తినాలి, లేకపోతే బయట తినాలి, ఆర్డర్ పెట్టుకోవాలి, సో ఇట్లా డిఫరెంట్ ఇది చెప్తారు. బట్ స్టిల్ ఏంటంటే ఎప్పుడు తిన్నా వేడివేడిగా తినాలండి. ఎందుకంటే అంత హై టెంపరేచర్లో ఈ బ్యాక్టీరియా గ్రో అవ్వడం కానీ, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఏదన్నా టాక్సిన్స్ ఉన్నవి చనిపోవడం కానీ చాలా ఈజీగా జరుగుతుంది అనమాట. సో అంత హై టెంపరేచర్స్లో అది ఇన్ఫెక్షన్ రావడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. సో నేను చెప్తాను అదే. సో ఇప్పుడు మీరు హాస్టల్లో ఉన్నారు, హాస్టల్ ఫుడ్డే తినండి, కానీ ఎర్లీగా వెళ్ళి తినండి. అంటే బాగా ఫుడ్ వేడిగా తినండి. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ ఉండదు అంటారు కొన్నిసార్లు. సార్ మాకు దొరికేది ఇదే, మేము ఏం చేయాలంటారు. నెక్స్ట్ హౌస్ హోల్డ్లో ఉన్న వాళ్ళు, సో యూ స్టాప్ ఆర్డరింగ్. అంటే మీరు వెళ్ళి చూసి అది క్వాలిటీ ఏంటో టెస్ట్ చేసి మీరు చేయండి. ఇప్పుడు మీరు ఆర్డర్ చేస్తారు, ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ఇది. సో ఇవన్నీ ఏమొస్తున్నాయి, ఎప్పుడు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఎప్పుడు డేట్ ఆఫ్ అది తీసుకొచ్చారు, ఇవన్నీ కేవలం స్టిక్కర్సే కదండి, ఇట్లా తీసి ఇట్లా మార్చడమే కదా. సో అవి మీరు చెక్ చేసుకొని మీరే స్వయంగా వెళ్ళి కొనుక్కోండి. సో దట్ ఏంటంటే మీకు చాలా వరకు ఈ దొరికే ప్రోడక్ట్స్ అన్ని ఫస్ట్ హ్యాండ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అంటే లైక్ ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకా దీనికి ఏదన్నా ఒక మ్యాజిక్ డైట్ చెప్పండి సార్, మ్యాజిక్ డైట్ చెప్పండి, మేము తగ్గిపోవాలి, లేకపోతే మా గట్ హెల్త్ మారిపోవాలి అని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. దెర్ ఈస్ నథింగ్ మ్యాజిక్ డైట్ ఆర్ మ్యాజిక్ ఫుడ్ అండి.
వాట్ యు ఆర్ ఈటింగ్ అంటే మీరు రెగ్యులర్గా ఏం తింటారో దాన్నే సరైన మోతాదులో క్వాలిటీగా కుక్ చేసుకొని తింటే అదే మ్యాజిక్ డైట్. ఇంకా ఏంటంటే ఇప్పుడు మన ఇంటెస్టైన్ గట్ హెల్త్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, దానికి కూడా ఆహారం కావాలిగా, బ్యాక్టీరియాకి ఆహారం కావాలి. సో దాని ఆహారం ఏంటంటే ఫైబర్. సో ఫైబర్ ఎక్కువ తీసుకోండి. సో ఫైబర్ ఉన్న ఇప్పుడు ఈ మీరు ఇందాక మన ఏదో టాపిక్ డిస్కషన్లో ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ గురించి జస్ట్ ఒక డిస్కషన్ జరిగింది. ఇప్పుడు యూత్ అంతా ఈ జ్యూసెస్ ఎనర్జీ డ్రింక్స్ అని ఇదని ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్స్ అని. సో యూజువల్గా ఏమైందంటే ఎప్పుడైతే మనం ఫ్రూట్ని ఫ్రూట్ జ్యూసెస్ రూపంలో చేస్తామో ఆ ఫ్రూట్ జ్యూసెస్లో ఏంటంటే ఆ ఫైబర్ అనేది తగ్గిపోతుంది. అందులో ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని షుగర్స్ యాడ్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఆ బ్యాక్టీరియా ఉన్నది కాస్త గ్రో అవ్వకుండా ఇంకా దాన్ని సప్రెస్ చేస్తున్నట్టు అవుతాం మనం. సో అట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫైబర్ లెస్ ఉన్నవి ఫుడ్ తగ్గించి ఫైబర్ ఎక్కువ ఉన్నవి అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన డైట్ అనేది మనమే హెల్తీగా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచో దాన్ని ఆర్డర్ పెట్టుకోవడము ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం రెగ్యులర్గా తినేదే హెల్తీగా కంట్రోల్డ్గా తింటే ఆటోమేటిక్గా అదే మీకు హెల్తీ డైట్ అవుతుంది.